యా హాయ్ ఆల్, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన మధ్య ఒక ఇన్స్పైరింగ్ మల్టీ టాలెంటెడ్ ప్రొఫెషనల్ ఉన్నారు. షీఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ క్యూఏ ఆటోమేషన్ టీమ్ లీడ్ అట్ ఇన్ఫోసిస్. తనకి 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన కెరియర్ టీసీఎస్లో స్టార్ట్ చేసి వెరైజాన్, బీటీ వంటి గ్లోబల్ క్లయింట్స్తో పనిచేసి క్వాలిటీ అష్యూరెన్స్ మరియు ఆటోమేషన్లో స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ సంపాదించారు. కేవలం కార్పొరేట్ ప్రొఫెషనల్ కాదు, షీ ఈస్ అ ట్రూ మెంటర్. ఇప్పటి వరకు 20+ ప్రొఫెషనల్స్ని గైడ్ చేసి వాళ్ళ కెరియర్ గ్రోత్కి స్ట్రాంగ్ సపోర్ట్గా నిలిచారు. తను ఒక టీటీటీడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో ఐసిఐ సర్టిఫైడ్ ట్రైనర్. అలాగే చాలా స్కూల్స్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి సెషన్స్ తీసుకొని చాలామంది పిల్లల్లో పాజిటివిటీని పెంచింది. సమాజానికి తిరిగి ఏమన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో మేడం ఈ విద్యాలోకాలో వాలంటీర్ టీచర్గా సేవలు అందిస్తున్నారు. అలాగే టీటీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ 207లో ట్రైన్ మెంబర్గా, నారీ సెల్ కోఆర్డినేటర్గా ఉమెన్ ఎంపవర్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇంపాక్ట్ ఈవెంట్స్ కోసం ట్రైనర్ ఇన్విటేషన్ పోస్టర్స్ డిజైన్ చేసి దాదాపు 20 ఈవెంట్స్కి క్రియేటివ్ సపోర్ట్ అందించారు. ఈరోజు మనం లింక్డ్ఇన్ నేర్చుకుంటున్నాం. పర్సనల్ బ్రాండింగ్, ప్రొఫెషనల్ విజిబిలిటీ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి నుండి నేర్చుకోవడం నిజంగా ప్రైస్లెస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ అ వార్మ్ వెల్కమ్ టు అవర్ గెస్ట్ స్పీకర్, Miss Sneha Kuruganti ma'am. Ma'am, we are truly excited to have you with us today. The virtual dais is all yours. Thank you, ma'am. Thank you so much for wonderful words. It's a pleasure to have that intro. And andarki happy evening andi. And I first thank Dr. Gampa Nageshwar Rao sir for scheduling all these type of programs. And I have to truly thank our Sridhar Veeramalla sir for giving me this opportunity in this Sankalpa platform. ఓకేనండి, మనం సెషన్లోకి వెళ్ళిపోయే ముందు మొదటి స్టెప్ వేద్దాం. నాకు ఒకసారి ఇక్కడ ఉన్న 31 మెంబర్స్లో ఎవరికి లింక్డ్ఇన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఫోన్లో ఉంది అనేది చేతులెత్తండి. ఉంది మ్యామ్, మేము ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాం రెడీగా, మా దగ్గర ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. వర్చువల్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, ఐ కుడ్ సీ ఓన్లీ నేను ఇద్దరినే చూస్తున్నాను. ఓకే, 3 members, 4. మ్యామ్ అది యాప్ డెవలప్ చేసుకున్నాను, కాకపోతే అది లాగిన్ అవ్వలే మ్యామ్. ఓకే ఓకే, ఓన్లీ ఓకే, ఓన్లీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందో హ్యాండ్స్ రైజ్ చేయండి. లెట్స్ గో స్టెప్ బై స్టెప్, నో వరీస్, లెట్స్ గో స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే, 5 members. ఓకే, అయితే ఇక్కడ 5 members డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీ ఫోన్లో ఎవరైతే ఆండ్రాయిడ్ వాడుతున్నారో వాళ్ళకి ప్లే స్టోర్, ఎవరైతే ఐఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఐఫోన్ స్టోర్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు ఐఎన్ అని ఐకాన్ కనిపిస్తుంది. మీరు లింక్డ్ఇన్ అని సెర్చ్ చేయాలి. ఓకేనా? దాన్ని ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మనం ఇదే సెషన్లో ఇప్పటికిప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? ఎవరికైతే మీరు ఇంకా మేము ఇన్స్టాల్ చేయలేదు మ్యామ్, మాకేం తెలియదు దీని గురించి అన్న వాళ్ళు మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? మీరందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చండి, వన్ ఆఫ్టర్ ద అదర్. చేయగలుగుతున్నామా లేదా చెప్తే దాన్ని బట్టి మనం వెళ్దాం. నేను డౌన్లోడ్ చేశాను మేడం, ఎప్పుడు చేస్తున్నాం. ఓకే, అందరూ లింక్డ్ఇన్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
చేశాము అన్న తర్వాత ఇప్పుడు అందరూ హ్యాండ్ లోయర్ చేసుకోండి. అందరూ ఇన్స్టాలేషన్ అయిపోయింది అన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వెళ్దాం. మేడం ఇది లింక్డ్ఇన్ జాబ్స్ అండ్ బిజినెస్ అని ఉంది, అదేనా మేడం? అవునండి, అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్. సో అందరూ కూడా లింక్డ్ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు IN అని ఒక ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? హ్యాపీ ఈవినింగ్ మేడం జీ. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం గారు ఎంతవరకు అంటే ఇప్పుడు స్టార్ట్ ఎంతసేపు అవుతుంది మీరు చెప్పి లింక్డ్ఇన్ గురించి? ఇంకా ఇప్పుడే ఒక మొదటి అడుగు వేసామండి. ఇప్పుడే లింక్డ్ఇన్ ఎవరికైతే ఫోన్లలో లింక్డ్ఇన్ అనే యాప్ లేదో వాళ్ళందరూ లింక్డ్ఇన్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అదే నేను కొంతవరకు వచ్చి ఆగిపోయినా, బ్రేక్ అవుతున్నా. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా, ఒక దగ్గర ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అట్లా కొంచెం డిస్ట్రాక్షన్ లాగా వచ్చి ఆగిపోయినా అండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను సో దట్ మీ అందరికి లింక్డ్ఇన్ యాప్ నేను చూపించగలుగుతాను. మ్యామ్ ఐ లాగిన్ మ్యామ్. ఓకే. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను ఇన్స్టాల్ చేసుకున్నా మేడం. అది అందులో మన ప్రొఫైల్ అడుగుతుంది మేడం. అవునండి, మనం స్టెప్ బై స్టెప్ ప్రొఫైల్ వెళ్దాం. అడుగుతుంది. ఫస్ట్ ఆల్రెడీ అందరూ ఇన్స్టాల్ అది మీరు చేసుకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిజిటల్ హ్యాండ్ రేస్ చేయండి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే మేడం, నేను మొన్ననే చేసుకున్నాను, చూస్తాను. ఓకే సార్. ఓకే. సో అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా అండి? ఎస్ మ్యామ్, చేసుకున్నాం. ఎస్. సో 33 మెంబర్స్ ఆల్ డన్ రైట్. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు చేసుకున్నారో లేదా అనేది నాకు తెలీదు. సో నేను ఇన్స్టాలేషన్ చేశానండి. ఇప్పుడు కంటిన్యూ విత్ గూగుల్ వస్తున్నాను సార్. సో అందరూ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ లాగిన్ ఎలా అవ్వాలి అంటే అక్కడ G సింబల్ ఉంటుంది, కంటిన్యూ విత్ గూగుల్. మీ జీమెయిల్, మీ అందరికీ యూట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు జీమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఉంటేనే యూట్యూబ్ ఓపెన్ చేయగలరు. సో మీ అదే జీమెయిల్ అకౌంట్ తో లింక్డ్ఇన్ లో లాగిన్ అవ్వండి. మీరు సపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోకల, మీ ఉన్న జీమెయిల్ అకౌంట్ తోనే లాగిన్ అవ్వండి. ఓకే మేడం, నా దగ్గర అయితే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర వచ్చి ఆగిన. ఓకే. అక్కడ అది టిక్ బాక్స్ చెక్ బాక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు లాగిన్ అయిపోతారు ఆటోమేటిక్. అదే Madam, ఆటోమేటిక్ ఏంటి సార్? unable to sign in with Gmail, please sign in with your username and password అని వస్తుంది. ఓకే. మీ జీమెయిల్ యాక్టివ్ లో లేకపోతే అలా ఎర్రర్ వస్తుంది సార్, లేకపోతే నార్మల్ గా లాగిన్ అవ్వచ్చు. మేడం నాదేమో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర వచ్చి ఆగింది కదా, ఆ బాక్స్ లో ఇంకా ఏం రాలేదు, వెయిట్ చేయాలా? అది రొటేట్ అవుతుందా సార్? లోడ్ అవుతుందా సార్? అవ్వట్లే. ఓకే, ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేయండి సార్. రిఫ్రెష్. మేడం ఇది ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్న లొకేషన్ అండ్ మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్స్ అని ఉంటుంది స్టార్టింగ్. అక్కడ ఆగండి సార్. ఓన్లీ మీరు జీమెయిల్ తో లాగిన్ అవ్వడం వరకే, అక్కడ వరకే ఆగండి. మీరు ముందరికి వెళ్ళకండి. అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఓకేనా? అందరూ జస్ట్ మీ జీమెయిల్ తో లాగిన్ అవ్వండి అంతే. నార్మల్ గా మీరు ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసాగానే లాగిన్ విత్ అని చూస్తారు. ఒకటి ఫేస్బుక్ ఉంటుంది, ఒకటి జీమెయిల్ ఉంటుంది, ఒకటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంటుంది. మీరు జీమెయిల్ తో ఎంటర్ చేయండి చాలు, అంతే. అక్కడి వరకే. మీకు ప్రొఫైల్ ఫిల్ చేయమంటుందా, ఏం అడిగినా మీరు ఏం చేయకండి, అక్కడి వరకే ఆగండి. మేడం నాది మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తే చూస్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇప్పుడు జీమెయిల్ మీకు అక్కడ మీ పేరుతో జీమెయిల్ అకౌంట్ డిస్ప్లే అయి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సో అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే చెప్పండి, మనం ఆగి వి విల్ రిపీట్ ఇట్. మేడం ఇందాకదే మళ్ళీ ఆప్షన్ వచ్చింది, లెట్స్ డూ ఏ క్విక్ సెక్యూరిటీ చెక్. అక్కడైతే మీరు చెప్పినట్టుగా సర్కిల్ అవ్వట్లేదు. సర్కిల్ అవ్వట్లేదు, కానీ అక్కడ ఏమన్నా రాయమని కానీ లేకపోతే ఏదన్నా క్యాచ్ ఇచ్చి రాయమని కానీ ఏదన్నా ఉందా చూడండి. అది ఇంకా రాలేదు. ఇక్కడ మాత్రం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర ఒక సర్కిల్ బాక్స్ దాన్ని ప్రెస్ చేయనా? చేయండి.
ఇప్పుడు సర్కిల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు లెట్స్ సెక్యూరిటీ చెక్ సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ బ్రిడ్జెస్ అని వచ్చింది. Hmm. సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ బ్రిడ్జెస్. అందరూ కూడా లాగిన్ అయ్యారా అండి? ఒక్కసారి ఎస్ ఆర్ నో మీ చాట్ బాక్స్ లో పెట్టరా? మ్యామ్ ఇప్పుడు సార్ చెప్పినట్లు లెట్స్ డూ ఏ క్విక్ సెక్యూరిటీ కోడ్ అని వచ్చింది. బై స్కిల్స్ అవన్నీ ఇమేజెస్ వచ్చాయి మేడం. ఆ ఇమేజెస్ ని సెలెక్ట్ చేయాలండి మీరు. వాళ్ళు బై స్కిల్ అంటే సెలెక్ట్ చేయమంటే ఎక్కడెక్కడ బై స్కిల్ ఉందో అక్కడ సెలెక్ట్ చేసి వెరిఫై అని కొట్టాలి. ఓకే, బై స్కిల్ ఉన్నాయన్నీ సెలెక్ట్ చేయాలా మేడం? చేయాలి. చేయాలండి. ఓన్లీ ఇది వన్ టైం వెరిఫికేషన్. ఫస్ట్ టైం చేసేస్తే తర్వాత మీకు మళ్ళీ ఆల్మోస్ట్. మేడం మాకు అప్డేట్ ప్రొఫైల్ వరకు వచ్చి అక్కడ ఆగాలా మేడం? ఆగండి. అక్కడి నుంచి మీరు ఏం చేయకండి, ఆగండి. ఓన్లీ మీరు అందరూ కూడా అప్లికేషన్ యాప్ ని ఇదేంటి ఇన్స్టాల్ చేసుకోవాలి. సెకండ్ లాగిన్ విత్ గూగుల్ కొట్టాలి. అంతే, అంతవరకే చేయండి, ఇంకేం చేయకండి. మేడం బై స్కిల్ సెలెక్ట్ చేశాక మళ్ళీ ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ ఒక సెలెక్ట్ బటన్ ఉంటుందండి, ఆ బటన్ ని క్లిక్ చేయండి. అప్పుడు అది లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇమేజెస్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అంటే మీరు ఒక్క రాంగ్ ఇమేజ్ క్లిక్ చేసినా కూడా అది ఇంకొక కొత్త ఇమేజ్ ని చూపించి మీరు సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ఇమేజెస్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మేడం? ఇప్పుడు మీ పైన అక్కడ రాసి ఉంటుంది బైస్కిలా, మోటార్ సైకిలా, లేకపోతే ట్రాఫిక్ లైటా, అలా రాసి ఉంటుంది అనమాట. అవే సెలెక్ట్ చేయాలి. ఓకేనా? వాట్స్ దేర్ ఆర్ నన్ లెఫ్ట్. మాట్లాడచ్చా మ్యామ్? అందరు నేను చేసుకున్నారా అండి? మ్యామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గూగుల్ విత్ లాగిన్ అయితే మెయిల్ ఐడి అడుగుతుంది మేడం. మెయిల్ ఐడికి లింక్ అవ్వాలి. మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలండి. అక్కడ మీరు ఏదైతే మీరు యూట్యూబ్ కి వాడుతున్నారో సేమ్ జీమెయిల్ ఐడి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో అందరూ చేశారండి? మేడం నాది ఇంకా తిరుగుతుంది మేడం. రోబోట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది మేడం. అంటే మీరు ఒక చిన్న ఇమేజ్ ని తప్పుగా సెలెక్ట్ చేసినా అది క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది సార్. ఒక 5-6 సార్లు మినిమం అడుగుతుంది. లిజనింగ్ కూడా కరెక్ట్ గా సెలెక్ట్ చేయాలి. అది కాకుండా లెటర్స్ లిజనింగ్ కానీ ఇంకేదైనా వర్డ్ లిజనింగ్ కానీ ఆ ఆప్షన్ ఏం లేదు కదా? లేదు సార్, ఓన్లీ ఇమేజ్ సెలెక్షన్. బికాజ్ మన ఇప్పుడు చూడండి, రోబోట్ కాదు అని చెప్పడానికి మనం ఏం చేయొచ్చు? మన చేత్తో మనం క్లిక్ చేసేది ఏంటి? ఇమేజ్లు చూసి కొట్టడం. అందుకోసమని సిస్టమ్ వాళ్ళు కూడా కాస్త తెలివితేటలు వాడారనమాట. మ్యామ్ ప్లే స్టోర్ దగ్గర అది డౌన్లోడ్ చేయడానికి చాలా అంటే ఏదేదో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టమంటుంది, పెట్టినా కూడా అది రావట్లేదు. సంథింగ్ అట్లా ప్రొసీడ్ అవ్వండి మేడం, లేకపోతే మేము ట్రై టు ఫాలో. షూర్ మ్యామ్, షూర్. మీరు ఈ ఫస్ట్ 2 స్టెప్స్ అయితే చూసుకోండి. అంటే మీ సిస్టమ్, మీ ఫోన్ లో అందరూ అన్ని యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో ఇప్పుడు మన సార్ ఇప్పటి వరకు చాలా యాప్స్ మనం చూసాం. మెట్రిక్ అని డిఫరెంట్ యాప్స్ చూసాం కదా. సో అలానే లింక్డ్ ఇన్ కూడా సేమ్ ప్లే స్టోర్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లాగిన్ అయ్యేటప్పుడు గూగుల్ లాగిన్ అవ్వాలి, అంతే. ఓకేనా? నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళనా మరి? మేడం అది బై స్కిల్స్ అది సెట్ చేశాక మళ్ళీ ఇప్పుడు 6 డిజిట్ కోడ్ అడుగుతుంది మేడం. మీ ఫోన్ లో 6 డిజిట్ కోడ్ వచ్చి ఉంటుందండి. ఫోన్ లో కానీ మీ ఈమెయిల్ కి కానీ, ఈ రెండింటికి ఆ 6 డిజిట్ అది వెరిఫికేషన్ కోడ్ అంటారు. మీరేనా కాదా, ఆ ఈమెయిల్ ఐడి మీదా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి ఆ 6 డిజిట్ కోడ్ అడుగుతుంది. మీరు మీ ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మెయిలే అది ఉంటుంది. మేడం నాది ఇన్స్టాల్ అయ్యింది మేడం. జాబ్ టైటిల్ అని అడుగుతుంది మేడం. జాబ్ టైటిల్ అక్కడికి ఆగిపోండి సార్, ఏం చేయాలి అక్కడ ఆగిపోండి. నేను చెప్తాను నెక్స్ట్. మేడం రీసెంట్ కంపెనీ అని అడుగుతుంది మేడం. ఏవైతే ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పుడు ఏమి యాడ్ చేయకండి సార్. నేను నెక్స్ట్ అంతే కదా? ఐఎన్ ఇక్కడ 2 చూపిస్తుంటేను. సరే, ఐఎన్ అని ఉంటుందండి ఐకాన్. మేడం నాది ఇన్స్టాల్ అయినాక శేఖరాచారి వాట్ రోల్ ఆర్ యూ హైరింగ్ ఫర్ క్వశ్చన్ మార్క్ జాబ్ టైటిల్ అని వచ్చింది మేడం.
అక్కడ ఆగిపోండి సార్, ఏం చేయకండి అక్కడ. ఓకే ఓకే అక్కడ ఆగిపోండి. తిరుమలేష్ గారు, మీకేమన్నా డౌట్ ఉందా సార్? మ్యామ్ ఇప్పుడు అంటే యూట్యూబ్ పెట్టాలా, ఈమెయిల్ లేకుంటే వేరేలో పెట్టచ్చా? మీరు ఏదైతే యూట్యూబ్ కి యూస్ చేశారో మీ జీమెయిల్ ఐడి, సేమ్ జీమెయిల్ ఐడి వాడండి సార్. ఇట్ వుడ్ బి గుడ్, బెటర్ అది వాడితే. మీరు వేరే మెయిల్ ఐడి కూడా యూస్ చేసుకోవచ్చు, అది కంప్లీట్ మీకు సంబంధించిందే. కానీ అన్ని ఒకటే ఉందనుకోండి, మనకు కన్ఫ్యూజన్ ఉండదు అంతే. అందుకంటే. అండ్ శ్రీకాంత్ సార్. హలో, Yes, అదే sir. అంటే మీరు అంటే మీ మొబైల్ ద్వారా స్క్రీన్ షేరింగ్ చేస్తూ చెప్తే ఈజీగా ఉంటుందేమో అని. ఎస్ సార్, ఓకే. ఒకసారి నేను చూపిస్తాను. మ్యామ్ ఇక్కడ చేస్తున్నాడు ఫోన్. Yes, sir. ఇది క్లిక్ చేయాలా మేడం? టాప్ టైటిల్ అని ఉంది. మ్యామ్ రీసౌండ్ వస్తుంది. మ్యామ్ మీరు ఒకటి మ్యూట్ పెట్టి, రెండు ఉన్నాయి మీ దగ్గర? అవునండి, అవును. స్క్రీన్ షేర్ చేయడానికి నేను ఇంకో డివైస్ తో ఎంట్రీ ఇచ్చాను. ఒకటి మ్యూట్ పెట్టుకోండి మేడం, అంటే మొబైల్ది మ్యూట్. ఎస్ సార్. మ్యామ్ ఇక్కడ అంటే లొకేషన్ యూనివర్సిటీ ఆర్ స్కూల్ ఇంకేమి ఎంటర్ చేయకండి సార్, ఓన్లీ జస్ట్ మీరు లాగిన్ అయ్యి ఉండండి అంతే. Is there any problem, madam? Yes, sir. I'm trying to share. There is an error. అదే చూస్తున్నాను. Okay. నా స్క్రీన్ కనిపిస్తుంది. Madam, can I share my screen? Yes, sir. సార్ శ్రీకాంత్ సార్, మీరు ఒకటి మ్యూట్ పెట్టుకోండి, రీసౌండ్ వస్తుంది. Sir, are you sharing your screen, sir? Mute లో ఉన్నారు సార్. మేడం జీ. ఎస్ సార్. నేను పర్సోనా పాన్ కార్డు అడుగుతుంది, పాన్ కార్డు దగ్గరకు వచ్చి ఆగానండి. నేను పాన్ కార్డు తీసుకుంటున్నాను, మా ఇంట్లోనే ఉన్నాను నేను.
ఎస్ సార్, డీటెయిల్స్ ఏవి ఇప్పుడే ఫిల్ చేయకండి సార్, జస్ట్ మీరు లాగిన్ అవ్వండి చాలు. అవునా, అక్కడ దానికి వద్దా? పర్లేదు. ఐ మీన్ విల్ గో నెక్స్ట్ స్టెప్ మెల్లగా. ఇప్పుడు నేను పాన్ కార్డు సబ్మిట్ చేయనా వద్దా? చేయండి సార్, చేయండి. అదేంది, నాకు ఈ మొబైల్కి యాక్సెస్ ఇవ్వండి, హోస్ట్ పర్మిషన్ హ్యాండ్ రైజ్ చేశాను. మేడం ఒక డౌట్ మేడం. ఎస్ సార్. సార్ మేడం, ఈ పాన్ కార్డ్ అది డీటెయిల్ ఇస్తే ఎవరైనా కానీ అంటే మన సిబిల్ రేట్ చూడడం కానీ ఇంకేమైనా లోన్స్ అక్కడ ఏం అవన్నీ ప్రాబ్లం అలాంటి తెలుసు మీరు అంటే సెక్యూర్ ఉంటుందా? ఫుల్ సెక్యూరిటీ సార్. ఇది ఇప్పుడు 1 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు దాని మీద, అందుకే నేను డీటెయిల్ గా లోపలికి వెళ్లే ముందే మీరు అన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నారు, అందుకోసమని. సారీ మేడం. ఎస్ సార్. మేడం నాకు ఓన్లీ హోస్ట్ కెన్ షేర్ అంటే స్క్రీన్. యూజ్ ద స్క్రీన్ షేర్ ఆప్షన్ అన్నట్టు. శ్రీధర్ సార్ మాత్రమే హోస్ట్ ఉన్నారు ఇక్కడ, మనం కూడా కో హోస్టే ఉన్నాం. ఎస్ ఎస్ సార్. ఓకే, నేనే స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు చూడండి. చేయండి చేయండి, పర్లేదు. నా స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే, సో మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళగానే మీకు జాబ్ అండ్ బిజినెస్ న్యూస్ అని వస్తుంది లింక్డ్ఇన్. మీరు ఒకటి మ్యూట్ పెట్టుకోండి. ఇప్పుడు ఓకే, Yes, ma'am. ఇప్పుడు ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్. సో మీ గూగుల్ ప్లే స్టోర్ లో లింక్డ్ఇన్ అని వస్తుంది, ఇది ఐకాన్ అండి. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్ లోనూ చేసుకోవచ్చు, మీ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. నార్మల్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో సేమ్ ప్యాటర్న్ లో అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే లాగిన్ చేయాలని చూస్తారో అప్పుడు అది గూగుల్ అడుగుతుంది అనమాట. గూగుల్ లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. నేను ఈ సైన్ ఇన్ చేసేటప్పుడు కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. మీ ఫోన్ లో కూడా ఇలానే వస్తుంది, కంటిన్యూ విత్ గూగుల్ అని. మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా 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 యూట్యూబ్ కి ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో నేను అదే జీమెయిల్ అకౌంట్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. అంటే మ్యామ్ ఇదొక్కటే చేయాలా, ఇంకేం చేయకూడదా అంటే, మీకు మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే ఏది మీకు కన్వీనియంటో అది యూస్ చేసుకోవచ్చు. లేదు మ్యామ్ నాకు ఉన్నదే ఒకటి అంటే మీరు తీసుకోవాల్సినది యూట్యూబ్ కి ఏదైతే ఉందో అదే జీమెయిల్ అకౌంట్ తీసుకొని ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా? ఎస్ఆర్ నో కాస్త థమ్స్అప్ పెట్టండి ప్లీజ్. Yes, ma'am. మ్యామ్. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా మీ ఫోన్ లో ఏం డిస్ప్లే అయినా, ప్రొఫైల్ అప్డేట్ చేయమని అడిగినా, జాబ్ రోల్ అడిగినా ఏం పట్టించుకోకండి, కాసేపు మర్చిపోండి. ఓకేనా? ఇప్పుడు అసలు ఈ లింక్డ్ఇన్ ఎందుకు అనేది కాసేపు మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే అన్ని యాప్లు మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సంకల్ప్లో జాయిన్ అయిన తర్వాత నుంచి డిఫరెంట్ యాప్స్ మనం తెలుసుకుంటున్నాం, యూస్ చేస్తున్నాం. దాని యూసేజ్ తెలియకుండా యూస్ చేస్తే ఏం లాభం చెప్పండి, అవునా కదా? సో అసలు లింక్డ్ఇన్ అనేది మనకి ఎందుకు, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఓకేనా? సో మీ అందరిలోనూ చాలా మంది లింక్డ్ఇన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి ఏమీ తెలియదు, రైట్? కరెక్ట్. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు మీ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీరు వాడుతున్నారా? ఎందుకు వాడుతున్నారు? మీ డిఫరెంట్ మీకు అనిపించినది షేర్ చేసుకోవడానికి, అది వీడియో రూపంలో కానీ, పోస్టర్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ, ఇలా షేర్ చేసుకోవడానికి. అలానే లింక్డ్ఇన్ కూడా షేర్ చేసుకోవడానికి, కానీ ఇక్కడ స్పెసిఫిక్ జోనర్ ఉంది. ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లోను మనము ఏది పడితే అది షేర్ చేసుకోవచ్చు. అంటే మన పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ ని షేర్ చేసుకోవచ్చు, ఏదన్నా మనకు అనిపించినట్టు షేర్ చేసుకోవచ్చు. కానీ లింక్డ్ఇన్ లో మాత్రం కంప్లీట్ గా ప్రొఫెషనల్ లైఫ్ ని షేర్ చేసుకోవాలన్నమాట.
దీంట్లో ఎక్కడా కూడా నేను సెల్ఫీ దిగి ఫోటో పెడతానని కానీ, లేకపోతే నేను ట్రిప్కి వెళ్ళాను ఆ ట్రిప్ విశేషాలు చెప్తానని కానీ, వీడియోలు కానీ అలా పెట్టడానికి లేదు. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ అనేది మన కెరీర్ గ్రోత్ కోసం. ఇప్పుడు కొందరు బిజినెస్ లో ఉంటారు, శారీ బిజినెస్ అని, లేకపోతే జ్యువెలరీ బిజినెస్ అని, లేకపోతే ఇప్పుడు ఇన్సూరెన్స్ అని, ఇలా డిఫరెంట్ బిజినెస్ వాళ్ళకంటూ ఒక జాబ్ ఉంటుంది, కరెక్ట్? ఆ జాబ్ లెవెల్స్ ని పెంచుకోవడానికి, మన కనెక్షన్స్ ని పెంచుకోవడానికి లింక్డ్ఇన్ ని ఉపయోగిస్తాం. ఓకేనా? ఇక్కడ లింక్డ్ఇన్ ఎందుకు వాడతారు అనేది క్లారిటీ వచ్చిందా? ఎస్ ఆర్ నో కాస్త థమ్స్అప్ ఇవ్వండి. ఎస్. సో ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ అనేది ఆల్రెడీ చాలా మంది వాడుతున్నారు కదా. ఎంతమంది వాడుతున్నారు? రఫ్ గా ఒక 1 బిలియన్ పీపుల్ ఇప్పటికి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కెరీర్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ జాబులు చేస్తున్న వాళ్ళు ఈ లింక్డ్ఇన్ ని వాళ్ళ గ్రోత్ కి, వాళ్ళ కెరీర్ ని పెంచుకోవడానికి గాను ఒక ప్లాట్ఫామ్ గా ఈ లింక్డ్ఇన్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఈ లింక్డ్ఇన్ లో మెయిన్ గా ఏం షేర్ చేస్తాం మేము? మరి మేము సెల్ఫీలు పెట్టుకోవట్లే, హాలిడే ట్రిప్పులు పెట్టుకోవట్లే, మా పర్సనల్ లైఫ్ పెట్టుకోవట్లే, మా ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఏం చెప్తామని మీరు అనుకోవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనం చెప్పనక్కర్లేదు, మనం మన స్కిల్స్ ని షేర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చాలా మంది ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. సో నా ఇన్సూరెన్స్ లో అంటే నేను ఎల్ఐసి నుంచి వచ్చాను అనుకున్నాం. సో ఈ ఎల్ఐసి అనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేను ఇంతమంది క్లయింట్స్ ని కనెక్ట్ చేశాను, ఇంతమందికి ఇన్సూరెన్స్ ఇచ్చాను. సో ఐ హ్యావ్ ద క్రెడిబిలిటీ అని మరి మీరు ఇప్పుడు ప్రతి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తేనే కదా, లేదా ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్తేనే కదా నేను ఇన్సూరెన్స్ ని బాగా ఇప్పిస్తాను, మీరు తీసుకోండి పర్లేదు అని చెప్తేనే కదా వాళ్ళు నమ్మి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేది. పోనీ బిజినెస్ అనే అనుకుందాం, నేను ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టాను. ఈ స్టార్టప్ బిజినెస్ పెరగాలి అంటే నేనేంటి, నా ప్రోడక్ట్ నేనేం అమ్ముతున్నాను అనేది జనాల్లో నమ్మకం వస్తేనే కదా వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని జనాలు తీసుకునేది. ఆ నమ్మకం ఎలా వస్తుంది? పోయి వాళ్ళతో మాట్లాడాలి. మీరు డోర్ కొట్టి మాట్లాడగలరా? లేదు కదా. సరే పోనీ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అక్కడ పోస్ట్ చేసేద్దాము, వాళ్ళు మనతో కనెక్ట్ అయిపోతారు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మీకు తెలుసా? తెలియదు కదా. లింక్డ్ఇన్ లోను, ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను అన్ని రకాల వాళ్ళు ఉంటారు. స్పెసిఫిక్ గా మీకు కావాల్సిన వాళ్ళే, ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళే కావాలి అంటే శారీలు అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు శారీలు కొనే వాళ్ళు కావాలి, అప్పుడే కదా శారీలు అమ్ముడు పోతాయి. లేదు ఆ సినిమాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీల గురించి చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేదు కదా. అలానే మనకంటూ మన మన ప్రొఫెషన్ కి సంబంధించిన కనెక్షన్స్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం మీట్ అవ్వాలి అంటే మనకున్న ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్. ఇది క్లియరా? ఎస్ ఆర్ నో చెప్పండి. మీరందరూ సైలెంట్ గా ఉంటే మీకు ఎవరికి అర్థం కాలేదని అర్థం. సో లింక్డ్ఇన్ అందుకు వాడతాం. సరే, ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటున్నారు, అసలు నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అసలు ఎవరెవరు వాడతారు, మాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ లింక్డ్ఇన్ అనేది, ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, స్టూడెంట్స్. వందన ఉంది, మన యంగెస్ట్ పార్టిసిపెంట్ ఇన్ సంకల్ప్, రైట్? సో షీ ఈజ్ ఎ స్టూడెంట్. తను తన ప్రొఫైల్ ని లింక్డ్ఇన్ లో పెట్టి నేను సో అండ్ సో కాలేజ్ లో చదువుతున్నాను, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఇలాంటి సంకల్ప్ అనే గ్రూప్ లో జాయిన్ అయ్యాను, ఏఐ నేర్చుకున్నాను, నా ప్రొఫైల్ ని నేను బిల్డ్ చేసుకున్నాను, ఇదంతా లింక్డ్ఇన్ లో పెట్టింది అనుకున్నాం. పెట్టినప్పుడు ఏమవుతుందంటే తను తన స్కిల్స్ లో ఏఐ ఉంది, ప్రోయాక్టివ్ అని తెలుస్తోంది, తను అవుట్ స్పోకెన్ అని తెలుస్తుంది. ఎందుకు? అన్ని తన ప్రొఫైల్ ని చూస్తే ఈ విషయాలు తెలిసాయి అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తన ప్రొఫైల్ ని ఎవరైతే చూస్తారో, ఎవరికైతే సేమ్ ప్యాటర్న్ లో సేమ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే సేమ్ మెంబర్స్ కానీ చూసారనుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్, ఇప్పుడు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటుందా, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటుందా, సిమిలర్ ప్యాటర్న్ లో లింక్డ్ఇన్ లో కూడా కనెక్షన్ అని ఫ్రెండ్ రిక్వెస్ట్ టైప్ లోనే ఉంటుందన్నమాట. అలా వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో లైక్ మైండ్స్ కనెక్ట్ అవుతూ పోతారు. అలా మన కనెక్షన్ అనేది లింక్డ్ఇన్ లో పెరుగుతుంది. ఓకేనా?
అందుకోసం స్టూడెంట్స్ వాడతారు. ఫ్రెషర్స్ జాబ్ కావాలి, నేను ఇప్పుడే నా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను, నా నెక్స్ట్ టార్గెట్ నేను జాబ్ చేయాలి. జాబ్ చేయాలి అంటే నాకు నా నా రెజ్యూమ్ అండ్ నా ప్రొఫైల్ చూస్తేనే కదా ఎవరన్నా ఓకే ఈ అమ్మాయిని దీంట్లో తీసుకుందాం, లేదా దీంట్లో తీసుకోకూడదు, దీనికి సెట్ అవుతుంది, దీనికి సెట్ అవ్వదని తెలిసేది. ఆ ప్రొఫైల్ లింక్డ్ ఇన్ లో చూడొచ్చు. ఎందుకు? జాబ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది లింక్డ్ ఇన్ లో ఉంటారు, వాళ్ళని రిక్రూటర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు ఫ్రెషర్స్ ని తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. జాబ్ సీకర్స్ అంటే ఎక్స్పీరియన్స్, కొత్త ఆపర్చునిటీ కోసం చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు నేనున్నా, నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ సెక్టార్ లో. సో నేను ఇప్పుడు నా జాబ్ షిఫ్ట్ కోసం చూస్తున్నాను అనుకుందాం. అలా చూడాలి అంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? రిక్రూటర్స్ అంటే వేల మంది, లక్షల మంది ఉంటారు. నేను అందరి దగ్గరికి వెళ్ళి సార్ నాకు జాబ్ ఇవ్వండి సార్ అని నేను అడగలేను కదా. అలా అడగకుండా కానీ అందరినీ రీచ్ అయ్యే ఒక మార్గం ఏంటి అంటే అది లింక్డ్ ఇన్. ఓకేనా? సో అలానే రిక్రూటర్స్, కెరీర్ చేంజర్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటండి, కెరీర్ బ్రేక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక 2-3 years వర్క్ చేశారు, బట్ పర్సనల్ రీజన్స్ వల్ల లేకపోతే సమ్ స్మాల్ హికప్స్ వల్ల వాళ్ళు జాబ్ చేయడం మానేసి ఉంటారు. కానీ ఆఫ్టర్ 3-4 years మళ్ళీ జాబ్ చేయాలి అని కోరిక ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి జాబ్ ఎలా రావాలి? ఆ 2-3 years గ్యాప్ వచ్చింది అంటేనే నార్మల్ గా తీసుకోవడం కష్టం కదా. మరి వాళ్ళకి జాబ్ ఎలా రావాలి? ఈ లింక్డ్ ఇన్ అనమాట. అలాంటి వింగ్ వాళ్ళు ఒక సెట్ లో ఉంటారు. సో నేను దీంట్లో చేయగలను, లేదా ఈ అమ్మాయిని తీసుకుంటే పర్లేదు, షీ క్యాన్ పికప్ అనేది ఎలా తెలుస్తుంది? మీ ప్రొఫైల్ ని చూస్తే తెలుస్తుంది. మీ ప్రొఫైల్ ఎక్కడ పెట్టచ్చు? లింక్డ్ ఇన్ లో పెట్టచ్చు. క్లియర్? ఇప్పుడు ఇంకొక సెక్టార్ ఉందండి, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ అన్నమాట. సో హౌస్ వైఫ్స్ కి మరి ఎలా ఉపయోగం అండి? మేము ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చు? దీనివల్ల లాభం ఏంటి? ప్రొఫెషనల్ కదా, మేము ప్రొఫెషనల్ గా లేం కదా. మరి ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్స్ క్రాఫ్టింగ్ చేస్తారు, వాళ్ళ ఇంట్లోనే జనరల్ గా క్రాఫ్టింగ్ చేస్తారు, లేదా ఆర్ట్ వర్క్ చేస్తారు, లేదా పెయింటింగ్ చేస్తారు. ఒక హాబీగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. నాకు ఇది ఇప్పుడు లింక్డ్ ఇన్ ఓపెన్ చేసి నా పేరు ఇది, నాకు ఈ ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం, నేను ఇవన్నీ చేశాను ఇప్పటి వరకు అని నా ప్రొఫైల్లో నేను పెట్టుకున్నాను అనుకోండి. ఎందుకంటే అలా లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు మనల్ని కనెక్ట్ అవుతారు. ఎందుకు అవ్వరు చెప్పండి? సో ఇది ఓన్లీ ప్రొఫెషనల్స్ అని మాత్రమే మీరు తీసి పడేయక్కర్లే. మీ స్కిల్ ఉంది, మీకంటూ ఒక యునిక్ స్కిల్ ఉంది అంటే లింక్డ్ ఇన్ వాడుకోవచ్చు, మీ స్కిల్ ని మీరు ప్రదర్శించవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఈ ప్లాట్ఫామ్ ఉన్నదే అందుకు. సో స్పెసిఫిక్ గా ఓన్లీ వీళ్ళే వాడాలి, వీళ్ళే వాడకూడదని కాదు, ఎవరికి స్కిల్ ఉందో వాళ్ళందరూ వాడుకోవచ్చు. లింక్డ్ ఇన్ ఎంత యూస్ చేసుకుంటే అంత తిరిగి వస్తుంది మనకి. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో, థమ్స్ అప్, థమ్స్ డౌన్, ఏదో ఒకటి చెప్పండి. యా, ఓకే. సో నౌ మరి ఎలా యూస్ చేయాలి? అసలు దీన్ని యూస్ చేయడం వల్ల నాకేం లాభం వస్తుంది? సరే మీరు పోస్ట్ చేస్తే నా కనెక్ట్ అవుతారు అన్నారు, సరే కనెక్ట్ అయ్యారు, తర్వాత నేనేం చేయాలి? దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? వై? ఎలా అంటేనండి, ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు ప్రొఫైల్ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోదు, లేదా జాబ్ సీకర్స్ ప్రొఫైల్ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోదు. నేను ప్రొఫైల్ అప్డేట్ చేశాను, అంతా కరెక్ట్ ఉంది, వాళ్ళు అడిగిన ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసేసాను, మొత్తం అంతా అప్డేట్ చేసేసాను అనుకుందాం. చేసేసాను, కానీ తర్వాత ఏంటి? నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను లైక్ మైండెడ్ వాళ్ళు ఎవరు ఉన్నారు అని వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. లింక్డ్ ఇన్ లో నేను ఎతికి వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. మన సైడ్ నుంచి కూడా ఒక స్టెప్ అనేది వేయాలి. సరేలే, నా ప్రొఫైల్ చూసి నా లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చూస్తూ పోయామనుకోండి, ఏమో 1 year కి రావచ్చు, 2 years కి రావచ్చు, 10 years కూడా రావచ్చు, మనకు తెలియదు. అదే మనం ఒక స్టెప్ వేసి మన లైక్ మైండెడ్, మన ప్రొఫైల్ కి తగ్గట్టుగా ఉన్న మెంబర్స్ ఎవరు ఉన్నారు లింక్డ్ ఇన్ లో అని చూసుకుంటూ మనము నెట్వర్క్ అనేది పెంచుకోవాలి. చూడండి, ఒక కనెక్షన్ ని పెంచుకోవాలి అంటే ఆ కనెక్షన్ కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తేనే కదా. ఇప్పుడు మీకు నేను తెలుసండి, హలో హాయ్ చెప్పాము ఒక రోజు, తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయాము.
ఇప్పుడు నేను మీతో కనెక్ట్ అవ్వాలంటే మీరు నాతో మాట్లాడాలి అంటే ప్లాట్ఫామ్ ఏంటండి? ఫోన్ నెంబర్ అయినా తీసుకొని ఉండాలి, లేదా ఏదన్నా సోషల్ మీడియాలో నన్ను కనెక్ట్ అయి ఉండాలి. రెండు లేకపోతే ఏం లాభం చెప్పండి కదా? సో ఇక్కడ 2-way కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళెవరో వస్తారు కదా అని మనం వెయిట్ చేయకూడదు. మనకి ఎవరు ఇంపార్టెంట్, మన ప్రొఫైల్ కి ఎవరు కనెక్ట్ అవ్వచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపాలి. దీన్ని ఏమంటారు అంటే దీన్ని నెట్వర్కింగ్ అంటారు. మన నెట్వర్కింగ్ ని మనమే గ్రోత్ పెంచుకోవాలి. ఓకేనా? తర్వాత బ్రాండింగ్ గురించి. బ్రాండింగ్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు మనం మన మొత్తం సంకల్ప ఒక గోల్ మీద నడుస్తుంది. ఏంటది? నీచ్ అని. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎందుకండి మరి మన గోల్ అంతా ఒక్కదాని మీద ఎందుకు మేడం అది నడుస్తుంది? నిష్ కాదా మేడం? నిష్. ఎందుకండి అది ఎందుకు తీసుకుంటున్నాం మనం? సంకల్ప్ డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆ నిష్ మీదనే స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఎందుకు? బ్రాండ్. నా స్కిల్ ఇది, నేను దీంట్లో ప్రో, ఎవరన్నా నా దగ్గర రండి నేను చేసి చూపిస్తా అని అనుకోవడం కోసమే కదా మనం దాని మీద పట్టుకొని ఉన్నది. ఇక్కడైనా అంతే. లింక్డ్ఇన్ లో కూడా మీ స్కిల్ ని మీరు పబ్లిష్ చేయడానికి మీరు మీ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అంటే, స్నేహ అంటే లింక్డ్ఇన్ లో ఓపెన్ చేస్తే తను ఆటోమేషన్ ఇంజనీర్, తను ఆటోమేషన్ చేస్తుంది, టెస్టింగ్ చేస్తుంది. ఎలా వస్తుంది? దాని మీద వర్క్ చేసి ఉండాలి. ఎక్కువ ప్రాజెక్ట్స్ లేకపోతే ఎక్కువ వర్క్, ఎక్కువ థీసిస్ దాని మీద రాసి ఉండాలి. అప్పుడే కదా ఆ బ్రాండ్ ఉంటుంది. అంటే మీ వర్క్ అంతా దాని మీద ఉండాలి. ఇప్పుడు సపోజ్ మన చారి గారిని తీసుకుందాం, ఇన్సూరెన్స్, అంతే కదండి. సో ఒకరి పేరుని లింక్డ్ఇన్ లో కొట్టినా సరే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అనేది డైరెక్ట్ గా తెలియాలి. అదే బ్రాండింగ్ అంటారు. మరి లింక్డ్ఇన్ లో జాబ్స్ ఉన్నాయి, నెట్వర్కింగ్ ఉంది, బ్రాండింగ్ ఉంది, ఇదంతా బాగానే ఉంది. మేము ఏదైనా నేర్చుకోవాలంటే ఎలా మ్యామ్? మా గ్రోత్ ఎట్లా? మా విషయాలు వాళ్ళకి, వాళ్ళ విషయాలు మేము తెలుసుకున్నాము, కొంత వరకు ఇక్కడ గ్రోత్ ఉంది, సరే బానే ఉంది. నెట్వర్కింగ్ చేసుకున్నాము, ఇది బానే ఉంది. అని నేను గ్రో అయ్యేది ఎలా? నెక్స్ట్ స్టెప్ ఎలా? లింక్డ్ఇన్ లో ఆ నెక్స్ట్ స్టెప్ వేయడానికి కూడా ఉందండి. ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. నార్మల్ ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అయితే స్టూడెంట్స్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళ కెరీర్ పెంచుకోవడానికి, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రతి దానికి కోర్సెస్ ఉన్నాయి లింక్డ్ఇన్ లో. సో మీరు లెర్నింగ్ అనేది కూడా లింక్డ్ఇన్ లో ఒక పార్ట్ గా చేసుకొని నేర్చుకోవచ్చు. ఎస్, ఇక్కడ వరకు క్లియరా అండి? ఎస్. సో ఇప్పుడు అసలైన లింక్డ్ఇన్ నేను ఓపెన్ చేస్తాను. మీ అందరికీ మీరు లాగిన్ అయ్యంగానే, గూగుల్తో లాగిన్ అవ్వగానే అందరికి ప్రొఫైల్ కంప్లీట్ చేయమని కొందరికి, అప్డేషన్ ఇవ్వమని కొందరికి, డీటెయిల్స్ ఫిల్ చేయమని కొందరికి, ఏవేవో వచ్చాయి. అవునా? స్నేహ మ్యామ్ 1 minute మీ ఫేస్ కనిపించట్లేదు మ్యామ్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మ్యామ్ ఎస్, కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ లో యాడ్ చేయమని అడుగుతుంది. కొందరికేమో ప్రొఫైల్ అడిగింది కదా, కొందరికేమో డీటెయిల్స్ ఫిల్ చేయండి, జాబ్ టైటిల్ అడిగింది మేడం. జాబ్ టైటిల్, ఈ డీటెయిల్స్ అడిగింది. ఎందుకు అడుగుతుంది అంటే, నేను ఇది చెప్పాను కదా, ఇది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ అన్నమాట. అంటే మీ ప్రొఫెషన్ ఏంటి అనేది దీంట్లో స్పెసిఫిక్ గా చెప్పాలి. అప్పుడు చెప్తేనే కదా మిగతా వాళ్ళకి స్నేహ అంటే తను క్వాలిటీ ఇంజనీర్ లీడ్ అంటే ఆటోమేషన్ చేస్తుంది లేదా టెస్టింగ్ చేస్తుంది, దీని ఐటీకి సంబంధించిన అమ్మాయి అని తెలుస్తుంది. అవునా? అలానే ఇప్పుడు చారీ సార్ అనుకోండి, చారీ సార్ అంటే ఇక్కడ కింద టైటిల్ ఇవ్వకపోతే లేదా ఏమి డీటెయిల్స్ ఇవ్వలేదు, జాబ్ టైటిల్ లేదు, ఏం లేదు, ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు, మరి ఎలా తెలుస్తుందండి? తెలియదు కదా. అందుకోసమని ప్రొఫైల్ ఫిల్లింగ్ అనేది అవసరం.
సో మీ పేరు, మీ డీటెయిల్స్, మీరు అసలు ఏంటి, మీ జాబ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. ప్రొఫైల్ ఏవి ఇంపార్టెంటో అవి ఇవ్వండి. ఇప్పుడు ఇంత ముందు చారీ సార్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని, పర్సనల్ డీటెయిల్స్, పాన్ కార్డు డీటెయిల్స్ ఇలా ఇస్తే సెక్యూరిటీ ఉందా మ్యామ్? నార్మల్గా ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఫుల్లీ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్. అయినా కూడా సపోజ్ మీకు కాస్త భయం వేసింది, లేదా ఎందుకులే నేను షేర్ చేస్తే మళ్ళీ ఏమన్నా అయితే అనే ఫీలింగ్ ఉన్నా, అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇలా స్టార్ ఉంటుంది చూడండి, అవే మ్యాండేటరీ ఫీల్డ్స్. మీరు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేస్తే చాలు, అన్ని ఫిల్ చేయని అవసరం లేదు. మీరు చూసారా ఇక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇవ్వలేదు. ఇక్కడ మన నార్మల్ నా ఫోన్ నెంబర్ నేను ఇచ్చేయచ్చు, ఇక్కడ మరి నేను ఇవ్వలేదు. మనకు అవసరం అయితేనే ఇవ్వాలి, మనకి అవసరం అనిపిస్తే ఇవ్వండి. లేదు అంటే బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఫిల్ చేయాలి, అవి మీరు ఫిల్ చేసి డీటెయిల్స్ పెట్టండి. అప్పుడు మీ ప్రొఫైల్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? బేసిక్ క్వశ్చన్సే ఉంటాయండి, మీరేం అక్కడ కంగారు పడక్కర్లేదు, పెద్ద పెద్ద డీటెయిల్స్ రాయమని అడగరు. ఇప్పుడు ఎవరికైతే జాబ్ టైటిల్ అడిగిందో మీ ప్రొఫెషన్ ఏంటి అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. అక్కడ ఏం డ్రాప్ డౌన్స్ అని ఏం ఉండవు, మీరు ఏది రాస్తే అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ డ్రాప్ డౌన్ లో ఆప్షన్ ఉంటే మీకు ఆ సజెషన్ ఇస్తుంది. ఒకవేళ లేదనుకోండి, మీ కొత్తగా మీరు ఒక పేరు రాసినా కూడా తీసుకుంటుంది, అక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇది క్లియరా అండి అందరికి? మేడం నాకు మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ అంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ అని చెప్పని వస్తుంది మళ్ళీ. ఏంటండి? మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ అని చెప్పని అడిగింది. అవును, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ కరెంట్ పొజిషన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏది ఇస్తే అది, అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ రాస్తాం. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక్కడ అబౌట్ దగ్గర మనం డీటెయిల్స్ రాస్తాం. లేదా నా ప్రొఫైల్లోకి వెళ్ళాను అనుకోండి, నేను నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. నా ప్రొఫైల్ దగ్గర నేను డీటెయిల్డ్ గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను, ఇన్ఫోసిస్ దగ్గర పనిచేస్తున్నాను, నేను ఇక్కడ పనిచేస్తున్నాను అని రాసాను అనుకోండి, దాన్ని బట్టి ఇప్పుడు నేను ఫస్ట్ TCS లో పనిచేశాను, తర్వాత ఇన్ఫోసిస్ లో పనిచేశాను. ఇప్పుడు మీ ప్రొఫైల్ అదేంటి, మీ సెలెక్టెడ్ కరెంట్ జాబ్ అన్న దగ్గర డ్రాప్ డౌన్ అనేది అదంతకదే జనరేట్ అవుతుంది, ఎందుకంటే మీరు డీటెయిల్స్ రాసి ఉంటారు ఫిల్ చేసేటప్పుడు. అప్పుడు అది ఇన్ఫోసిసా TCS అని అడుగుతుంది, అప్పుడు మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదిగోండి నా ఎక్స్పీరియన్స్ కింద ఇన్ఫోసిస్ ఒక దగ్గర ఉంది, TCS ఒక దగ్గర ఉంది. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, జాబ్ సెలెక్షన్ పేరు రాయాలి, నేను ఎంట్రీ చేయాలనుకోండి, అది ఆప్షన్స్ అడుగుతుంది. మీ దగ్గర కూడా అంతే, అది ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఆప్షన్స్ లో ఉన్నదన్నా సెలెక్ట్ చేయొచ్చు, లేదు అన్నా మీ పార్టీకి మీది ఇచ్చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. ఓకేనా అండి? క్లియరా అండి? ఇప్పటి వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదు వీఆర్ ఓకే అంటే కాస్త థమ్స్ అప్ పెట్టండి, నాకేం తెలియట్లేదు. ఎస్, ఓకే. ఇక్కడ వరకు ఓకేనానండి? ప్రొసీడ్ అవుదామా వద్దా? మేడం ఇప్పుడు మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ అంటే బిజినెస్ అని చెప్పని పెట్టేయమంటారు అంతే అని? మీరు ఏ బిజినెస్ స్పెసిఫిక్ గా పెట్టాలండి, అంటే చాలా మంది ఓకే. బిజినెస్ కదా, ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ అనేది ఉపయోగించుకోవాలి, 100% మనకు ఉపయోగపడాలి అంటే మనం స్పెసిఫిక్ గా రాయాలి. ఇప్పుడు చూడండి, నేను ఉత్తి ఇన్ఫోసిస్ రాశాను అనుకోండి, ఇన్ఫోసిస్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ మన ప్రొఫైల్ చూసారు అనుకోండి, నా జాబ్ టైటిల్ ఏంటో వాళ్ళకి తెలియదు. సో నాతో కనెక్ట్ అవ్వాలో తెలియదు, కనెక్ట్ అవ్వకూడదో తెలియదు. అదే నా రోల్ పెట్టాను అనుకోండి, నేను క్వాలిటీ ఇంజనీర్ అంటే నేను టెస్టింగ్ కి సంబంధించిన దాన్ని, డెవలపింగ్ కి కాదు. సో నాకు టెస్టర్స్ కనెక్ట్ అవుతారు ఫస్ట్, అలా అన్నమాట. సో మన రోల్ స్పెసిఫిక్ గా ఉండాలి, చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. మీరు శారీ బిజినెస్ అనుకోండి, శారీ బిజినెస్ అనే పెట్టండి. శారీలో కూడా ఇంకా స్పెసిఫిక్ కావాలంటే పట్టు శారీస్ ఎక్సెట్రా మీకు ఉంటాయి కదండి, డిఫరెంట్ టైప్స్. అది ఏదో కూడా స్పెసిఫిక్ గా మీరేం చేస్తున్నారు అనేది ఎంత యాప్ట్ గా పెడితే అంత ఉపయోగపడుతుంది మనకి. వన్ థింగ్ స్నేహ, జస్ట్ వాంట్ టు యాడ్, ఇక్కడ మీరు కంపెనీ అంటే నాకు కంపెనీ లేదు అనుకుంటే ఫ్రీలాన్సింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ అని పెట్టుకుంటే మీకు కంపెనీ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేడం వెరిఫికేషన్ ఎప్పుడే చేయమంటారా? కెమెరా ఐడి వెరిఫికేషన్ చేయొచ్చు సార్, ఏం పర్లేదు సార్, చేసేసేయండి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు, ఇది కంప్లీట్లీ సెక్యూర్డ్ అప్లికేషన్ అండి. ఏదో అయిపోతుందని కానీ ఏదో మేడం జరిగిపోతుందని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చా మేడం? మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చా? కావాలి ఎప్పుడన్నా ఎడిట్ చేసుకోవచ్చండి. నేను ఒకప్పుడు మీరు ఇక్కడ చూస్తే నా ప్రొఫైల్లో
నేను ఒకప్పుడు ఓన్లీ సిస్టమ్ ఇంజనీర్ని, ఇప్పుడు వచ్చేసి లీడ్ని నేను అప్డేట్ చేసుకున్నా. ఎప్పుడన్నా మనకి ఎడిట్ బటన్ ఉంటుంది, ఇలానే పెన్సిల్ మార్క్ మీరు చూస్తున్నారు కదా, మొబైల్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే పెన్సిల్ మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకోవచ్చు. స్నేహ మేడం, ఎస్ సార్. నేను జాబ్ టైటిల్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని పెట్టడం జరిగింది మేడం. ఓకే సార్. ఎస్ సార్. తీసుకుంది, అది కింద కంటిన్యూ నొక్కాలనా? కొట్టండి సార్. పేరు జాబ్ టైటిల్ కొట్టంగానే కంటిన్యూ నొక్కండి, మీకు నెక్స్ట్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇందులో ఏమొచ్చిందంటే జాబ్ డీటెయిల్స్ అని వచ్చింది మేడం. అక్కడ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత కింద ఏమైనా ఆప్షన్స్ వచ్చాయి సార్? జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నది అందుకే అన్నమాట. సో ఇక్కడ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ జాబ్ టైటిల్ ఏదో ఇవ్వమన్నది ఇచ్చేసారు, డీటెయిల్స్ వెరిఫికేషన్ చేయాలన్నది చేసేసారు. చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ని కంప్లీట్ చేయండి అంటది. ఈ ప్రొఫైల్ కంప్లీషన్ లో ఇక్కడ చూడండి, అబౌట్, ఇది ఒక డిస్క్రిప్షన్. మీ గురించి మీరు రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, నెట్వర్కింగ్ చేయాలి అంటే మీ గురించి వేరే వాళ్ళకి తెలియాలి. ఎలా తెలుస్తుంది? మీరేంటో మీరు రాసుకుని ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ లో పెడితే ఎవరైనా మీ ప్రొఫైల్ చూసినప్పుడు, ఓహో ఈ అమ్మాయికి ఈ టూల్స్ అన్ని తెలుసు, ఈ పర్టికులర్ ఏరియాలో వర్క్ చేసింది అనే విషయం తెలుస్తుంది. అదే నేను ఏం రాయకుండా పెట్టేశాను అనుకోండి, నా గురించి తెలీదు, నాతో కనెక్ట్ అవ్వాలో లేదో తెలీదు. ఇప్పుడు చాలా మంది ఎందుకు కనెక్ట్ అవుతారండి? ఏదో ఒక ఉపయోగం కోసం కనెక్ట్ అవుతారు, అవును. మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండాలి అనే దాంతోనే కనెక్ట్ అవుతారు మాక్సిమం. లేకపోతే ముక్కు మొహం తెలియని వాళ్ళు మనల్ని ఎందుకు కనెక్ట్ అవుతారు చెప్పండి? సో ఇప్పుడు నా గురించి తెలియకపోయినా నాతో కనెక్ట్ అవ్వాలి అంటే నా వే ఏది? నేను ఇచ్చే డిస్క్రిప్షన్, నేను ఇచ్చే అబౌట్, నా గురించి నేను చెప్పుకోవడం, ఇదండి అబౌట్. సో నేను ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ ని నేను ఇవ్వాలి. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి నాదేంటి, నేను దేంట్లో, అదే నేను చెప్పాను కదా, ఇక్కడ లింక్డ్ఇన్ లో మన స్టోరీ రాయము, మన స్కిల్ ని మాత్రమే చూపిస్తాము. నేను సో అండ్ సో ఈ ఏరియాలో పుట్టాను, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేను అది చేశాను, ఇది చేశాను, అవసరం లేదు. నా స్కిల్ ఏంటి, నేను ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ లో పనిచేశాను, లేదా నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఇప్పుడు హోమ్ మేకర్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ బిజినెస్ కానీ, స్టార్ట్అప్ కానీ, నేను సో అండ్ సో స్టార్ట్అప్ ని చేశాను, నేను దీంట్లో ఇంతవరకు వర్క్ చేశాను. ఇప్పుడు హోమ్ మేకర్ ఉన్నారనుకోండి, నేను యాజ్ ఎ హోమ్ మేకర్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ స్కిల్ కాల్డ్ ఆర్ట్ అండ్ డిజైన్, అలా రాసుకోవాలి. సో దాట్ నేనేంటి, నా స్కిల్ ఏంటి అని మాత్రమే అక్కడ తెలియాలి, ఇంకా స్టోరీలు ఏమి ఉండకూడదు అక్కడ. ఇది ఫస్ట్ థింగ్, ఓకేనా? తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ యాడ్ చేయమంటుంది. అంటే మీరు ఇప్పుడు జాబ్ టైటిల్ ఇచ్చి ఉన్నారు కదా, జాబ్ టైటిల్ ఇచ్చిన తర్వాత దాని గురించి మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నేను శారీ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, వచ్చి శారీ కొనాలి అంటే నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తారా లేదా? ఎన్ని శారీస్ ఇప్పటి వరకు అమ్మారు, లేకపోతే ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత ప్రాఫిట్ చూసారు, దీనికి మంచి పేరుందా లేదా, ఆ పర్టికులర్ ఏరియాలో అన్న పేరుందా లేదా, ఇవన్నీ చూస్తారు, అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇవన్నీ చూస్తారు. ఎలా తెలుస్తుంది ఇవన్నీ? ఎలా తెలుస్తుంది అంటే మన ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే సెక్షన్ లో ఎడిట్ చేసుకొని మనం అంటూ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఈ సో అండ్ సో వర్క్ చేస్తున్నాను, దీంట్లో నేను ఇంత ప్రాఫిట్ ని పొందాను, నేను ఇంతమంది క్లయింట్స్ ని సాటిస్ఫై చేశాను, అలా రాసుకుంటే వచ్చేవాడు చూసేవాడు ప్రొఫైల్ ఓపెన్ చేసి నా పేరు సెర్చ్ చేసేగానే ప్రొఫైల్ ఓపెన్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది క్లిక్ కొట్టగానే ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి డిస్ప్లే అవుతాయి. అందుకోసం నేను ఈ క్లాస్ ఉంది, క్లాస్ అయినాక నేను పెట్టుకొని తింటాను, మీరు ఇద్దరు తినండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? మీరు క్లియర్ మేడం. ఓకేనండి. సో ఇది మీ ప్రొఫైల్, ఓకేనా? ఇప్పుడు నేను ఇంతకుముందు హోమ్ టూర్ అని చూపించాను, లింక్డ్ఇన్ హోమ్ టూర్. ఇప్పటి వరకు చూసింది మనం ప్రొఫైలే, హోమ్ టూర్కి వెళ్ళలే ఇంకా మనం. ఇక్కడ వరకు అయితే మీకు అంతా క్లియర్ గా ఉంది అంటే నేను హోమ్ టూర్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఈ స్కిల్స్ అని చెప్పని అడుగుతుంది మేడం, ఇక్కడ సెట్ లో మేము కొట్టేది బిజినెస్ రావట్లేదు.
ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చేసిన తర్వాత అది స్కిల్స్ అడుగుతుంది. ఇప్పుడు నేను కిందకి వస్తున్నాను చూడండి ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఏం అడగలే మేడం. అది మీ పైన కింద అండి. జస్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నా ఇక్కడ ఇక్కడ స్కిల్స్ అని ఉంది. ఓకేనా, మీరు స్కిల్స్ అని అడుగుతుంది అన్నారు కదా. ఆ స్కిల్స్ లో ఇప్పుడు మీదేం బిజినెస్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ షేర్ చేసుకుంటాను. శారీ. సో శారీ బిజినెస్ లో మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి. మీరు ఏ శారీలో మీ బిజినెస్ అంతా ఏ శారీ మీద డిపెండ్ అయి ఉంది? సిల్క్ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, కంచివరం శారీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, రైట్? సో మీ షాప్ ఏవి ఎక్కువగా సేల్ చేస్తుంది? ఇప్పుడు మీరు అదేంటి కమ్యూనికేషన్ లో మీ స్కిల్ గట్టిగా ఉంది, రైట్? కమ్యూనికేషన్ లేకపోతే శారీస్ ని అమ్మలేరు కదా. బాగా మాట్లాడి బాగా కన్విన్స్ చేయకపోతే శారీస్ ని అమ్మలేరు కదా. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ గుడ్ అంటే మీకు ఒక స్కిల్ వచ్చేసింది. ఏంటది? కమ్యూనికేషన్ స్కిల్. రెండోది నెగోషియేషన్ స్కిల్. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మీరు ఒక రేట్ చెప్తే, లేదు సార్ బయట ఇంకో రేట్ ఉంది, మీరు తగ్గించండి అని నెగోషియేట్ చేస్తారు, అవునా? ఎంత వద్దన్నా కూడా నెగోషియేట్ చేస్తారు, అవునా? ఇలా నెగోషియేట్ చేసినప్పుడు, లేదు మ్యామ్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీకు ఎక్కడా దొరకదు, మా దగ్గర ఉన్న క్వాలిటీ ఎక్కడా దొరకదు అని ఇవి మీరు కన్విన్స్ చేసి వాళ్ళని అదే రేటుకి వాళ్ళు కొనేటట్టు చేయగలిగితే మీకు ఆ స్కిల్ ఉన్నట్టే కదా, కన్విన్సింగ్ స్కిల్ ఉన్నట్టే కదా. రెండో స్కిల్ వచ్చేసింది కన్విన్సింగ్ స్కిల్. అలా ప్రతి రంగంలో మనకి స్కిల్స్ ఉంటాయండి, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చేసి మీరు యాడ్ స్కిల్స్ అన్నారు కదా, ఇక్కడ స్కిల్స్ అని యాడ్ చేయమంటుంది కదా. ఇక్కడ నేను నెగోషియేషన్ అని రాస్తున్నా చూడండి, వచ్చింది నెగోషియేషన్ స్కిల్. ఇప్పుడు మీరు అన్నట్టు కమ్యూనికేషన్ రాస్తున్నా, కమ్యూనికేషన్ స్కిల్ వచ్చింది. ఇప్పుడు బిజినెస్ అన్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటండి? అంటే మీరు ఇంకా ప్రో కదా, బాగా మీరు రోజువారీ కస్టమర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఏ స్కిల్ ని ఎక్కువ యూస్ చేస్తారు? కన్విన్సింగ్ స్కిల్ ఎక్కువగా యూస్ చేస్తారు కదా. కన్విన్సింగ్ పీపుల్ చూడండి వచ్చింది. మన ఏ స్కిల్ ఉందో ఫస్ట్ అక్కడ పెట్టే, అక్కడ ఉంటుంది, ఉండదని కాదు. ప్రతి స్కిల్ కి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. క్లియర్? అట్లా స్కిల్స్ మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఈ స్కిల్స్? దీనివల్ల లాభం ఏంటి? ఎందుకు అంటే ఇప్పుడు వచ్చే మన ప్రొఫైల్ ని చూసే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ తో మీ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా అంటే, ఇప్పుడు నేను తెలుగు మాట్లాడతానండి, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరేమో మరాఠీ మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను. మీరు నాతో ఎక్కువసేపు మాట్లాడగలరా? ఒకవేళ మీరు మరాఠీ నేను తెలుగు అనుకోండి, ఎక్కువసేపు మాట్లాడగలరా నాతోటి? లేదు కదా. ఎందుకు? అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది నాకు అర్థం, అవునా? అప్పుడు ఏమవుతుంది? సర్లే ఈ ఒక్క రోజుకి ఎట్లా ఒకట్లా కన్విన్స్ చేసి ఏదో విధంగా మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్కి వచ్చేస్తాం మనం, అవునా? అలానే ఇక్కడ మీ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ తో మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వరు. అది మీ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ తో మ్యాచ్ అయ్యాయి అనుకోండి, లేదా మీ స్కిల్స్ వాళ్ళ ఇప్పుడు నేను మీ కస్టమర్ నండి, మీరు కంచివరం శారీస్ అమ్ముతాము మేము ఇక్కడ ప్రో అని చెప్పి మీరు కొన్ని స్కిల్స్ రాశారు. నేను చూసి నేను ఓకే నాకు కంచివరం అంటే చాలా ఇష్టం అనుకోండి, సరే నేను పోవాలి, నేను మీతో కనెక్ట్ అవుతాను కదా, నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీ దగ్గర, అప్పుడు నేను మీతో కనెక్ట్ అవుతాను. అది ఎలా తెలిసింది నాకు? మీరు ఇక్కడ రాస్తే తెలిసింది, డిస్క్రిప్షన్ లోను తర్వాత మీ స్కిల్స్ లోను రాస్తే, ఓహో ఇది ఇక్కడ ఈ స్కిల్ అనమాట, ఈ సో అండ్ సో పర్సన్ ఈ పని చేస్తాడనమాట అని నేను అర్థం చేసుకొని నేను నాకు సరిపడది అని అనుకొని నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు నేను కనెక్ట్ అవుతాను. అప్పటి నుంచి మేడం మీరు కనెక్ట్ అవుతారు అంటున్నారు. అసలు ఎలా కనెక్ట్ అవుతారంటే ఇక్కడ మై నెట్వర్క్ అని ఉందా? ఎప్పుడైతే నేను మై నెట్వర్క్ కొంటానో ఇక్కడ ఎవరైతే మనకి రిక్వెస్ట్ పంపిస్తారో, ఎవరికైతే మనం రిక్వెస్ట్ పంపించచ్చో ఆ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజు మన సెషన్ లో దీప్తి మ్యామ్ నా ప్రొఫైల్ ఉంది అని చూసారు, దీప్తి మ్యామ్ నాకు రిక్వెస్ట్ పంపించారు, నాకు వచ్చింది. అంటే దీప్తి మ్యామ్కి ఏమనిపించింది? ఓకే నా ఇంట్రెస్ట్ తో
స్నేహ ఇంట్రెస్ట్ కాస్త మ్యాచ్ అవుతుంది, సో నేను కనెక్ట్ అవ్వచ్చు స్నేహతో అనుకున్నారు. సో తను రిక్వెస్ట్ పంపించారు, నేను ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పటి నుంచి దీప్తి మ్యామ్ నేను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగానే ఇది కూడా, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద ఉంటే పీపుల్ యూ మే నో. ఎందుకు? నేను నా ప్రొఫైల్లో నా డిస్క్రిప్షన్ లో నేను గీతం యూనివర్సిటీ నుంచి చదివాను అని రాసుకున్నా. రాసుకోగానే ఈ లింక్డ్ఇన్ ఏం చేస్తుంది, గీతంలో చదివిన వాళ్ళందరి ప్రొఫైల్స్ ని నాకు సజెషన్ గా పంపించేస్తారు. వీళ్ళల్లో నాకు ఎవరు మ్యాచ్ అవుతారు లేదా నా స్కిల్స్ కి ఎవరు మ్యాచ్ అవుతారు నేను చూసుకొని వాళ్ళకి కనెక్ట్ అని క్లిక్ చేయొచ్చు. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అండి? ఓకే మేడం. అలా ఫ్రెండ్స్ ని మనం చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ చేసుకోవాలి అని వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ ఆర్ ఇగ్నోర్. మీరు మేడం యాక్సెప్ట్ చేయాలనే లేదండి. ఓకే, నాకు మేడం ఎప్పటి ఒకసారి నుంచో ఈ రిక్వెస్ట్లు వచ్చాయి, వీళ్ళు ఎవరో నాకు తెలీదు, కానీ వాళ్ళు నా ప్రొఫైల్ చూసి వాళ్ళు కనెక్ట్ అవుదామని వచ్చారు. ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నేను యాక్సెప్ట్ కొట్టచ్చు, నేను కనెక్ట్ అవ్వక్కర్లేదు అనుకుంటే నేను ఇగ్నోర్ కొట్టచ్చు. లేదు వాళ్ళని అసలు ఏమీ చెప్పకుండా ఉండాలంటే దాన్ని అలా వదిలేయచ్చు. నేను దగ్గర 20 days నుంచి ఈ 2 profiles ని వదిలేసాను అలా అలా అన్నమాట. ఓకే, క్లియర్? ఇప్పుడు మేడం ఇది మీ కనెక్ట్ వచ్చింది స్నేహ కూరగంటి. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. చేయండి. ఇప్పుడే రెండు మీరు అలా వచ్చినాయి. క్లిక్ చేసేగానే నాకు నోటిఫికేషన్ వస్తుంది. రెండున్నాయి, మీ స్నేహ కూరగంటి కూరగంటి స్నేహ రెండు ఉన్నాయి. నాది ఒకటేనండి, మేబీ ఇంకొకరికి ఇంకో పేరు ఉంటుంది, నాది ఒకటే, నా ఫోటో ఉంటుంది. కనెక్ట్ అన్నాను చూడండి. ఓకే, సో మీరు కనెక్ట్ చేశారు కదా, సో ఇప్పుడేమవుతుంది అంటే కాసేపటికి నాకు కనెక్ట్ అయ్యి నా మై నెట్వర్క్ లో 1 అని చెప్పి వస్తుంది మీరు కనెక్ట్ కొట్టుంటే. మేడం ఒక డౌట్ మేడం. చెప్పండి సార్. మేడం ఇది మోస్ట్ రీసెంట్ కంపెనీ దగ్గర ఆగింది, అక్కడ నుండి ఎలా ఫార్వర్డ్ కావాలి? ఓకే, మోస్ట్ రీసెంట్ కంపెనీ దగ్గర మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ కదండి, ఇన్సూరెన్స్ మీరు ఏ కంపెనీకి ఇన్సూరెన్స్, ఎల్ఐసినా లేకపోతే ఏంటిదండి? శారీస్ బిజినెస్ మేడం. శారీస్. సో మోస్ట్ కరెంట్ మీరు ఏమని రాస్తారంటే ఫ్రీలాన్స్ పెట్టుకోండి లేదా శారీస్ పెడితే చాలా వచ్చాయి మేడం. స్పెసిఫిక్ గా మీరు ఏ శారీస్ ఆ శారీస్ సెర్చ్ చేయండి. నేను అదే అన్నాను కదా, ఎంత యాప్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత యాప్ట్ గా అది ఆప్షన్స్ ఇస్తుంది. మీ శారీ కంపెనీ పేరు పెట్టుకోవచ్చు, మీ షాప్ పేరు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. పెట్టచ్చా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. 20 January స్పెషల్ ఏం లేదా? 20 January స్పెషల్ ఏం లేదా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదండి? శారీస్ బిజినెస్ పెట్టాను బెస్ట్. ఓకే మేడం. స్నేహ మేడం, ఎస్ సార్. నేను అన్ని ఫిల్ చేసిన మేడం, కింద పోస్ట్ జాబ్ ఫర్ ఫ్రీ అని వచ్చింది, డిస్క్రిప్షన్ అన్ని పెట్టేశాను మేడం. ఓకే సార్. జాబ్ సెట్టింగ్ అని ఉంది, షో ఫుల్ డిస్క్రిప్షన్ కింద స్క్రీనింగ్ క్వశ్చన్స్ ఆప్షనల్ అని ఉంది, అదేం పెట్టలే. మీరు డిస్క్రిప్షన్ అంతా నేను ఇంకా కరెక్ట్ గా పెట్టాను అంటే మీరు పోస్ట్ కొట్టచ్చండి. పోస్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు జాబ్ సెట్ చేస్తారో, నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి, కొత్తగా ఎప్పుడైతే ఒక కొత్త ఐడియా కానీ కొత్త జాబ్ సెట్ కానీ ఇచ్చారనుకోండి, అది పబ్లిక్ పోస్ట్ కింద తీసేసుకుంటుంది. కంగ్రాచులేషన్స్, యువర్ జాబ్ హాస్ బీన్ క్రియేటెడ్ అని చెప్పి మీకు పబ్లిక్ పోస్ట్ కింద వస్తుంది. నేను ఒక శాంపుల్ మీకు చూపిస్తా. నేను ఫస్ట్ టైం నా ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యాను అని చెప్పి ఒక అప్డేట్ నా ప్రొఫైల్లో అప్డేట్ చేశాను అంతే. దానికి ఇదేం చేసింది అంటే ఒక పోస్ట్ ఇచ్చింది, జాయిన్ ఇన్ఫోసిస్, జాబ్ రోల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని. అది చూపిస్తాను నాకు. ఓకే, చూడండి, నేను పోయి ఇన్ఫోసిస్ లో కనెక్ట్ అయ్యానని చెప్పి పెడితే ఇలా అలా రావడానికి పోస్ట్ మీకు అక్కడ ఆప్షన్ ఇస్తుంది, డూ యూ వాంట్ పోస్ట్ లేదా పోస్ట్ అని బటన్ కానీ అలా ఆప్షన్ ఇస్తుంది. మీరు పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ అని కొట్టేశారు అనుకోండి, ఇలా కనిపిస్తుంది అనమాట మీ పేరు కింద మీరు ఏమి రోల్ అప్డేట్ చేశారనేది పెద్దగా అలా డిస్ప్లే అవుతుంది. ఓకే మేడం, పోస్ట్ కొట్టొచ్చు కదా? కొట్టచ్చు, మీ దాంట్లో ఫస్ట్ పోస్ట్ అదే అవుతుంది. ఓకే మేడం. ఓకే, సో ఇప్పుడు సార్ నాకు రిక్వెస్ట్ పంపించారు, కనెక్షన్ మీద క్లిక్ చేశారు, సో నాకు రిక్వెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఆ కనెక్షన్ ని మ్యామ్ కూడా పంపించారు, స్వాతి ముద్గల మ్యామ్, సత్యనారాయణ సార్,
అందరూ పంపించారు. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, మీరు నేను కనెక్ట్ అయిపోయినట్టే, అంతే. ఇది ప్రాసెస్. మీరు ఇప్పుడు కనెక్షన్ ఎలా పంపించాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇది క్లియర్ కదండి మీకు? ఎస్ నో కాస్త థమ్స్ అప్ ఇవ్వండి ప్లీజ్. మేడం ఇక్కడ సెర్చ్ ఫర్ పీపుల్ యూ నో అని చెప్పని వచ్చింది. ఇన్వైటింగ్ ఫర్ అదేనండి, మీరు ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చుంటారో దానికి సంబంధించి కొందరు మెంబర్స్ ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనే దాంతో అది ఆప్షన్స్ ఇస్తుంది. లింక్డ్ ఇన్ ఆప్షన్స్ ఇస్తుంది. దాంట్లో ఎవరు తెలిసో వాళ్ళని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. రికమెండెడ్ ఫర్ ఇచ్చారు మేడం, మనం నోన్ అయితే తీసుకోవాలి, లేదంటే లేదు. అంతే, లేదంటే లేదండి. అది అప్ టు మనమే. మనకు తెలిసిన వాళ్ళైతే ఎస్ మనం కనెక్ట్ కొట్టచ్చు, లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు కాదు, మనకి ఎందుకులే అనుకున్నారు అనుకోండి, అదే మనం యాక్సెప్ట్ చేయకపోయినా అదేం వద్దని. సో మనం నార్మల్ లిమిట్ చేయాలి అంతే, వదిలేయాలి అంతే. ఇప్పుడు చూడండి, ఇంతమందిని చూపించింది, నాకు వీళ్ళు ఎవరు తెలియదు, సో నేను వదిలేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడమే అంతే. ఓకే. లేకపోతే నాకు తెలుసు, నాకు ఎవరు తెలుసు అన్నాను అనుకోండి, కొట్టడమే కనెక్ట్, అంతే. యాక్సెప్ట్ చేయడం. ఓకే ఓకే, సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదండి? మేడం నాకు పోస్ట్ కొట్టిన తర్వాత ఏమొచ్చిందంటే మేడం, వెరిఫై విత్ డిజి లాకర్ అని వచ్చింది మేడం. ఇది ఇది కూడా సెక్యూరిటీ కోడ్ అండి. నార్మల్ గా మీరు యూజ్ చేసే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఫోన్, ఇప్పుడు సపోజ్ నేను ఫోన్ లో లింక్డ్ ఇన్ వాడుతున్నాను, ల్యాప్టాప్ లో కూడా లింక్డ్ ఇన్ వాడుతున్నాను, కంటిన్యూస్ గా నేను వాడుతున్నాను అన్నప్పుడు నేనేనా వేరే పర్సనా అనే డౌట్ సిస్టమ్ కి వస్తుంది, అవునా? ఎందుకంటే డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మనం ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పైన ఏమన్నదంటే మేడం, యు మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఓల్డ్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్ అని ఉంది. కరెక్ట్ అండి. సో మీరు దాన్ని క్లిక్ చేసుకొని మీ డిజి లాకర్ క్రియేట్ చేసుకోవచ్చు. 4 digit పిన్నో 6 digit పిన్నో క్రియేట్ చేయమని అడుగుతుంది. అది క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఈసారి నుంచి మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ ఈమెయిల్ ఐడికి ఆ డిజిట్ పిన్ వస్తుంది, 6 digit పిన్నో 4 digit పిన్నో వస్తుంది. అది మీరు ఎంటర్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడం. ఓకే మేడం, మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు దానికి. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి? కాస్త థమ్స్ అప్. క్లియర్ మేడం. ఎస్ క్లియర్ మ్యామ్. ఎస్. సో నేను చాలా వెనక్కుండిపోయాను మేడం జీ. మనం సపోజ్ కొద్ది రోజులు యూజ్ చేయకుండా ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా మేడం? ఇది ఏం లేదు సార్. నేను నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది ఎప్పుడో 2021 లోనో ఏమో లేదా 2017 లోనో. ఫస్ట్ లో అయితే నేను అసలు వాడేదాన్నే కాదు. మీరు వన్స్ క్రియేట్ చేశారు అనుకోండి, మీది అలానే ఉండిపోతుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రొఫైల్ యాక్టివ్ గా ఉంచుకోకపోయినా, లేదా సంవత్సరాల తరబడి మీ ప్రొఫైల్ అలా వదిలేసినా హ్యాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీ పేరుని యూస్ చేస్తూ ఇంకోరు ప్రొఫైల్ ని ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అది చాలా రేర్ గా జరుగుతుంది, కానీ జరుగుతుంది. సో మీకు ప్రొఫైల్ వద్దు అంటే పూర్తిగా డిలీట్ చేసేయండి. లేదు నా ప్రొఫైల్ ని నేను వాడుకుంటాను అంటే అప్పుడప్పుడు రెగ్యులర్ గా వాడితే ఇట్ ఈస్ వెరీ గుడ్. లేదు మ్యామ్ నాకు టైం లేదు, నేను రెగ్యులర్ గా వాడలేనంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ కనీసం జస్ట్ ఓపెన్ చేసి చూడండి, వ్యూ చేసినా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదండి అందరికి? సో మీ ప్రొఫైల్ ఇప్పటి వరకు నాకు తెలిసి మీ ప్రొఫైల్ సెట్ చేసేసారు, మీ టైటిల్ ఇచ్చేసారు, మీ స్కిల్స్ యాడ్ చేయడం ఎలానో తెలిసింది. ఇక్కడ వరకు ఆల్ ఓకే కదా? మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా తెలిసింది. ఎస్, ఇప్పుడు చెప్పండి, మీరు లింక్డ్ ఇన్ వాడడానికి ఇప్పుడు ఓకేగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా నాకు కొత్తనే ఉంది మ్యామ్, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుంది? వెరీ హ్యాపీ మేడం. I tried many times to log in LinkedIn, but not successful previously. LinkedIn అయినా ట్విట్టర్ అయినా సమ్వేర్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడం వల్ల అది ఫర్దర్ కాకపోయేది, ఫెడప్ అయిపోయి వదిలేసేది. బట్ ఈ రోజు అయిపోయింది మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మీ అందరికి నేను క్వశ్చన్ చేస్తున్నా, నెక్స్ట్ లెవెల్ కి వెళ్దామా, ఇక్కడికి చాలు మ్యామ్, రేపు చూసుకుందాం అని మీరు అనిపిస్తున్నా? ఈ రెండే మీరు మాట్లాడొచ్చా ఏదైనా. మేడం జీ? నేను మాట్లాడొచ్చా? ఎస్ సార్. నేను ఇక్కడ ఆగిపోయాను. నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అది
పాన్ కార్డు సెర్చింగ్ లో. ఎస్ సార్. నేను ఎక్కడ ఉన్నానంటే షేర్ డేటా విత్ లింక్డ్ ఇన్ కింద ఆప్షన్స్ ఏమున్నాయంటే ఎస్ షేర్ అని వచ్చింది, ఇంకోటి ఏమో డోంట్ షేర్ అని వచ్చింది. అందుకనే ఆగిపోయా. మీరు డేటా షేర్ చేయొచ్చు చేయకపోవచ్చు సార్, ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్స్. నేనైతే నా లింక్డ్ ఇన్ ఓపెన్ చేసినప్పుడు పాన్ కార్డ్ ఇవ్వలేదు, ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో మీరు డోంట్ షేర్ అన్నా కూడా ఏం పర్లేదు, మీరు అయినా కూడా లాగిన్ అవ్వగలుగుతారు. ఓకేనా, డోంట్ షేర్ కొట్టేయమంటారా? కొట్టండి, ఏం పర్లేదు. ఒకవేళ లేదు మీరు మ్యాండేటరీగా ఇవ్వాలి అంటే అది ఒక పాపప్ ఇస్తుంది, లేదు వీ హ్యావ్ టు ఎంటర్ అనో లేకపోతే ఇది ఇవ్వకపోతే మేము ప్రొసీడ్ అవ్వలేమనో అదే పాపప్ ఇస్తుంది, మనకి తెలియజేస్తుంది. కుడ్ నాట్ వెరిఫై ఐడి. ఇప్పుడు ఎందుకు మీరు ఐడి నెంబర్ ఇచ్చేసారు కదా, నెంబర్ ఎంటర్ చేస్తారు, నెంబర్ ఎంటర్ చేసి వద్దు నాకు వెరిఫికేషన్ వద్దు అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పూర్తి వెరిఫికేషన్ బటన్ పైన క్లోజ్ బటన్ ఉంటుంది, ఎక్స్ మార్క్, ఎక్స్ కొట్టేసి క్లోజ్ చేయండి. ఏం కనిపించట్లేగా మేడం? ఎక్స్ లేదా మీరు నార్మల్ గా మళ్ళీ మీ యాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ నార్మల్ గా ఓపెన్ చేస్తే మీ అది లేకుండా నార్మల్ ఓపెన్ అవుతుంది. అయితే నేనైతే రైట్ సైడ్ టాప్ లో స్క్రీన్ కనిపించలేదు, కానీ అది క్లిక్ చేస్తే ఇప్పుడు మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని వచ్చింది మేడం. ఈమెయిల్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చిందంట మేడం ఇప్పుడు. మీరు ఈమెయిల్ తో లాగిన్ అవ్వండి మళ్ళీ నార్మల్ గా. ఓకే ఓకే, అందరికీ కూడా ఇక్కడ వరకు క్లియర్ కదండి? మేడం మీ లింక్డ్ఇన్ అందరికి కనిపించింది, మాకు రావట్లేదు నాకు చూస్తే ఇక్కడ. ఏంటది సెటప్ సార్? ఆన్ మీ లింక్డ్ఇన్ మీది కనిపించదు అని చెప్పారు కదా అందరూ, మీకు ఇప్పుడు పంపిస్తారని ఉన్నారు కదా. అవునండి, అవును. మాకు కనిపించట్లేదు మేడం ఇప్పుడు. దీపా వాంట్ బి మోర్ అప్డేట్స్ అని చెప్పని నితీష్ కుమార్ అని కొంతమంది కనిపిస్తున్నారు, మీది రావట్లేదు. రాకపోతే ఏం లేదండి, ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, నేను నా స్క్రీన్ చూపిస్తున్నా చూడండి, సెర్చ్ బార్ ఉందా? మీకు ఎస్ కూడా మ్యామ్. మీ దాంట్లో సెర్చ్ బార్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి నా పేరు కొట్టేసినా వచ్చేస్తుంది. నా పేరునే కాదు, అట్లా కూడా మనం ట్రై చేశాను, కాలేదు. వస్తుంది సార్, నా ఫోటోతో సహా వస్తుంది, మరి ఇలా వస్తుంది. సార్ స్పెల్లింగ్ చూసుకోండి సార్ ఒకసారి. చూసాను చూసాను. ఓకేనండి, మనం ఇక్కడితో ఆపుదాము. ఎందుకు అంటే మీకు కాస్త ప్రాక్టీస్ అవసరం. ఎప్పుడైనా సరే ఒక కొత్త అప్లికేషన్ నేర్చుకున్నప్పుడు దాని మీద కాస్త ప్రాక్టీస్ అవసరం. సో మీ ప్రొఫైల్ అన్ని సెట్ చేసుకోండి, మీరు యాప్ని ఎలా యూజ్ చేయాలనేది చూడండి, అందరికి మీ కనెక్షన్స్ కి పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఎంత యాప్ట్ గా మీరు మీ డిస్క్రిప్షన్ ఇస్తే, మీరు మీ డీటెయిల్స్ ఇస్తే అంత యాప్ట్ గా ఈ లింక్డ్ఇన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మీరు జస్ట్ పేరు ఇచ్చేసి వదిలేసారా, ఎన్ని ఏళ్ళైనా సరే మీకు కనెక్షన్స్ రావు, మీరు కనెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీ గురించి అక్కడ డీటెయిల్స్ కనపడవు కదా, అందుకోసం. క్లియర్? కనిపించింది మేడం అది. యా, ఓకే సార్. సో దీంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మేడం ఇది లింక్డ్ఇన్ లో ఓన్లీ sir. అంటే వెబ్ తోటే ఓపెన్ అవుతుందా, యాప్ మాదిరి కూడా ఉంటుందా? యాప్ ఉంది సార్, నేను ఇప్పుడు స్టార్టింగ్ లోనే అందరితో యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఫోన్ లో యాప్ ఉంటుంది, అంటే ల్యాప్టాప్ లో కూడా ఉంటుంది యాప్. ల్యాప్టాప్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించేది ల్యాప్టాప్ లోనే అన్నమాట, ఇది ల్యాప్టాప్ లోనే. మీరు ల్యాప్టాప్ లో కూడా లింక్డ్ఇన్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసి గూగుల్ తోనే లాగిన్ అయ్యి సేమ్ ప్రాసెస్ మీరు ఫోన్ లో ఎలా అయితే లాగిన్ అవుతారో ల్యాప్టాప్ లో కూడా అలానే లాగిన్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్ మ్యామ్. అంటే ఈరోజు మేము విన్న ప్రతి పాయింట్ కూడా చాలా ప్రాక్టికల్గా మాకు రిలేట్ అయ్యేలాగా యాక్షనబుల్గా ఉంది. అండ్ లింక్డ్ఇన్ అంటే జస్ట్ జాబ్ సర్చింగ్ అనే ఇంప్రెషన్ ఉండేది, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ బ్రాండింగ్ చేయొచ్చు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అండ్ కెరియర్ గ్రోత్ అవుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, అండ్ ఆల్సో నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము.
And on behalf of all the participants, I sincerely thank you, Sneha ma'am, for taking out your busy schedule and giving us a wonderful session. Thank you, ma'am. సూపర్. ఐ థింక్ జస్ట్ వాంట్ యాడ్ అంటే ఈ రోజు ఓన్లీ బేసిక్స్ నేర్చుకున్నాము, బట్ ఇది ఇన్సూరెన్స్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడుతుందండి. జస్ట్ ఓన్లీ ప్రొఫెషనల్స్ కోసం అట్లా అనుకోకండి. మీ బిజినెస్ గ్రోత్ కూడా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకో సెషన్ లో తెలుసుకుందాం. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాం. బట్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ స్టెప్ బై స్టెప్ చాలా ఓపిక్ గా జాగ్రత్తగా చెప్పారు స్నేహ. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ అమేజింగ్. మేడం ఒక చిన్న డౌట్ మేడం, ఒక దగ్గర అయిపోయింది. ఎస్ సార్. ఇది స్టార్ట్ ఫాలోయింగ్ అని అక్కడ అయిపోయానండి. స్టార్ట్ ఫాలోయింగ్ అని ఏం రాస్తుంది సార్ అక్కడ? స్టార్ట్ ఫాలోయింగ్, వెల్కమ్ టు లింక్డ్ ఇన్ స్టార్ట్ ఫాలోయింగ్ అని కింద వస్తుంది. ఓకే, కింద మీరు స్టార్ట్ రికమెండెడ్ ఫర్ ఫాలోయింగ్ యూ క్లిక్ అని చేయొచ్చు సార్, ఏం పర్లేదు. చేశాను. చేస్తే డిస్కవర్ ఆ అని వచ్చి స్టార్ట్ కొన్ని ఫాలోయింగ్ ఏంటి అంటే లింక్డ్ ఇన్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి కూడా ఒక పేజ్ ఉంది సార్. ఇప్పుడు లింక్డ్ ఇన్ మేడం అయితే ఈ అన్ని కంపెనీస్ నేమ్స్ వచ్చాయి, సన్ ఫార్మా ఇలాంటి ఫాలో అని వచ్చాయి కింద. అంటే ఏం లేదు సార్, మీకు ఇష్టమైన కంపెనీస్ ఉంటాయి, ఇష్టమైన పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా వచ్చి సజెషన్స్ కింద ఇలా వస్తాయి అనమాట. వాళ్ళు పెట్టిన పేజెస్ కానీ, వాళ్ళు రాసిన థీసిస్ కానీ, లేకపోతే వాళ్ళు చేసిన బిజినెస్ గురించి కానీ అన్ని డీటెయిల్స్ వాళ్ళు పెట్టి ఒక పేజ్ క్రియేట్ చేసి ఉంటారు. అక్కడ ఫాలో అని ఉంటుంది. మనం ఫాలో క్లిక్ చేసామనుకోండి, రోజువారీ వాళ్ళు ఏదైనా అప్డేట్స్ ఇచ్చారనుకోండి, మనకి నోటిఫికేషన్ రూపాన మనకి డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. మనం రోజు చూడొచ్చు. ఓకే మేడం, అయితే ఇందాక అంటే మీకు నోటిఫికేషన్ పంపమన్నారు కదా, ఆ ప్రాసెస్ నాకు రావట్లేదు అని. మీకు ఒకవేళ రాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే సార్, సర్చ్ బార్కి వెళ్ళి నా పేరు క్లిక్ చేస్తే మీకు నా పేరు వస్తుంది సార్. అక్కడ కనెక్ట్ అని వస్తుంది, కనెక్ట్ కొట్టడం అంతే. ఎవరిదైనా అంతే, మీరు సర్చ్ బార్కి వెళ్ళి మీ ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు సెర్చ్ చేసేసి అక్కడ కనెక్ట్ అని ఉంటుంది, కనెక్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. స్నేహ మ్యామ్, సుజాత మ్యామ్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. ఇది Happy అంటే evening. ఫోన్ లో యాప్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది అంటారు. అంటే క్లాస్ కి ఇది రిలేటెడా కాదా అనేది కాదు, నాకు ఒక డౌట్ అది. అలా ఏమన్నా ఉంటుందా మేడం? ఓకే మ్యామ్, ఎలా అంటే నార్మల్ గా ఫోన్స్ లో ఒక సెట్టింగ్ ఉంటుంది మ్యామ్. ఎక్కువగా వాడని యాప్స్ అన్ని కూడా స్లీప్ లోకి వెళ్తాయి, డీప్ స్లీప్ అని సెక్షన్ లోకి వెళ్ళిపోతాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూస్తే రేర్లీ యూజ్డ్ యాప్ అని కానీ, నెవర్ యూజ్డ్ యాప్స్ అని కానీ ఒక లిస్ట్ ఉంటుంది. అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి అదొక ఆప్షన్. లేదు అనుకోండి, నార్మల్ గా చెప్పాలంటే అవును మ్యామ్, అది దట్ ఈస్ ట్రూ. మల్టిపుల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ పోతే మన ఫోన్ కి ఒక స్పెసిఫిక్ జీబీ ఉంటుంది. అది కనుక ఎక్స్టెండ్ అవుతే తప్పకుండా హ్యాంగ్ అనేది అవుతుంది. సో మనం దాన్ని బట్టి ఏది ఉపయోగం లేదు చూసుకొని ఇన్స్టాల్ అండ్ మరి అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా తెలుసుకోవాలి మేడం? ఎలా తెలుసుకోవాలి అంటే ఏముందండి, మీరు ఏవైతే తక్కువ వాడతారో వాటి తీసేయండి, ఏవైతే ఎక్కువ ఓకే వాడతారో వాటిని ఉంచుకోండి అంతే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. Vandana, you can ask your doubt. Yes, Vandana. Ma'am, today's session was so excellent, ma'am. Thank you, Vandana. మ్యామ్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని నేను రికార్డింగ్స్ వింటాను. ఓకే, షూర్ Vandana. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఆల్సో యూ కెన్ పర్సనలీ పింగ్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. మేడం జీ, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ సార్. మేడం జీ, నేను ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్. మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి సార్ అక్కడ. లేదు, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ దగ్గర 6 డిజిట్ కోడ్ మీ ఓకే, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారో ఆ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మీకు 6 డిజిట్ కోడ్ అక్కడ వచ్చుంటుంది, మెయిల్ వచ్చుంటుంది. దాంట్లో నుంచి చూసి అక్కడ ఎంటర్ చేయాలి. గణేష్ సార్, మీ హ్యాండ్ రేస్ చేశారు, మీ డౌట్ ఏంటో చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. ఎస్ సార్. మేడం గారు, ఇది ఇప్పుడు మనం పోస్ట్
పెట్టేటప్పుడు సపోజ్ మనకి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ అప్పుడెప్పుడు మనం ప్రీవియస్ గా సర్టిఫికేట్స్ ఉంటే అవి మనం పోస్ట్ లో అదే డేట్ తో మనం అప్డేట్ చేసుకోవచ్చు అండి లింక్డ్ఇన్ లో. డెఫినెట్లీ ఏం పర్లేదు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఉంటారో సర్టిఫికేట్ మీద డేట్ తో సహా సిగ్నేచర్ తో సహా డేట్ కూడా ఉంటుంది. సో అండ్ సో డేట్ లో మీరు ఇంకా అక్కడ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు సార్. నేను సో అండ్ సో డేట్ లో నా పర్టికులర్ సర్టిఫికేట్ ని కంప్లీట్ చేశాను, ఐఎమ్ ప్రివిలేజ్ టు హ్యావ్ దిస్ ఎక్సెట్రా మనం కంటెంట్ కూడా రాసుకోవచ్చు. సో ఈ రోజే చేస్తామా రేపు చేస్తామా అలాంటిది ఏం లేదు సార్. మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు మనకు కనెక్ట్ అయిన వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ చూస్తారు, అవునా? మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఈ రోజు నేను సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను అనుకోండి, నేను ఈ రోజు కానీ లేకపోతే 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి కానీ పెట్టాను అనుకోండి, అది లేటెస్ట్. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ సర్టిఫికేషన్ చేసిన దాన్ని ఇప్పుడు పెట్టాను అనుకోండి, 1 ఇయర్ బ్యాక్ ఇవన్నీ లేట్ గా అప్డేట్ చేస్తున్నారే అంటే ఒక సార్ట్ ఆఫ్ నెగటివ్ స్టెప్ బ్యాక్ వేసినట్టు అనమాట. అలా అనమాట. అంతే. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆల్ గుడ్. ఇప్పుడు మనం ఫస్ట్ టైం లింక్డ్ఇన్ ఓపెన్ చేసాం, మనం ఇప్పటి వరకు ఏది అప్డేట్ చేయలేదు, అన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అది 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఏం పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అన్ని పెట్టుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్. హోప్ ఈ సెషన్ మీకు అందరికీ ఉపయోగపడిందని. ఇఫ్ దేర్ ఆర్ నో డౌట్స్, ఓవర్ టు యూ మ్యామ్, దీప్తి మ్యామ్. Yeah. Sridhar sir, you want to connect? Lera, sir, Lera. Yeah, okay.